ఆ ఆశ్రమంలో ఒక ఒక రాయిలాగా ఉంది గదా! అది దాని విశిష్టత ఏంటి? అది ఒక కొండలాగా చిన్న కొండ ముక్కలాగా ఉంది గదా! అది. అవును. అంటే అది ధ్యాన కేంద్రం ఎదురుగా. క్వాడ్జీ ఎక్కువ ఉందన్నారండి దాంట్లో. క్వాడ్జీ అనేది మనకు ధ్యానాన్ని మనం నిమగ్నం అవ్వటానికి వీలుగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఇంకా దాన్ని అట్లాగే అట్టి పెట్టేసామన్నమాట. అంటే ఇది బుద్ధులు గూడా ఎక్కువ సంచరించిన ప్రాంతంగా చెప్తారు. ఇక్కడ కొంతమంది వాళ్ళు తపస్సు చేసిన నేలగా గూడా చెప్తారు. అది మీకు గూడా అనిపించేది దర్శనం జరిగిందా అటువంటిది ఏమన్నా? అది మనం నిర్మాణం చేసినప్పుడు తవ్వుతారు కదా, అక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ మాకు దొరికినాయి. ఐటమ్స్ అంటే వచ్చిన ఇలా కూజా లాంటిది ఒకటి, తర్వాత పెంకులు లాంటివి. ఆయన ఈమన్ శివనాగిరెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చి అవన్నీ కూడా చూసి ఫోటోలకు తీసి పేపర్లో కూడా వేశారనమాట. బౌద్ధులంతా ఇక్కడ నివసించారు అనేది. ఈ బౌద్ధ క్షేత్రమే నిజానికి, అది మీకు తెలిసి ఉంటుంది. అంటే ఇక్కడ ఋషులు తపస్సు చేశారంటారు కదా. ఇప్పుడు అదే ఈ తపోభూమి దగ్గరే ఈ వ్యాసభూమి కూడా, వ్యాస కేంద్రం కూడా ఏర్పడినట్టుగా మనం అవును చెప్పుకోవాలి కదా. అవును. తర్వాత ఏదో ఇది ఒక ఆధ్యాత్మిక స్థలం కాబట్టి ఆ రోజు నాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది అనేది అర్థమవుతుంది. తర్వాత శంకుస్థాపన రోజు మీకు ఏదో శంకు కనిపించిందని కూడా ఎక్కడ నేను చదవటం వింటమే జరిగింది. అది అంటే ఆ రోజు శంకుస్థాపన చేస్తున్నప్పుడు తవ్వినప్పుడు ఒక ఇది కనపడింది అనమాట. అంటే ఇంకా అక్కడ శంకుస్థాపన చేయవసరం లేదు, అది ఆల్రెడీ ఉంది మన కోసమే అన్నట్లుగా అన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇంకా అక్కడ పూజ చేసేసి మనం కన్స్ట్రక్ట్ చేసామండి. అది ఇప్పుడు ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు మీ భక్తుల సైన్యం? భక్తుల సైన్యము అంటే వేలల్లో ఉంటారు కదా. వేలల్లో ఉంటారండి. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుగులోను కొన్ని సంస్కృతంలో రాసినట్టుంది కదా, అక్కడ మీరు రాశారు కదా. మిగతా భాషలకి మిగతా భాషలో కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా? మీ ఈ కేంద్రం ద్వారా అందించే జ్ఞాన సంపదని కేవలం తెలుగు వారికే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందించే ప్రణాళిక ఉందా, ప్రక్రియ ఉందా? ఇప్పుడు మనం దానికోసమని పెద్ద ప్రయత్నం ఏం చేయటం లేదండి. అంటే కొన్ని తమిళంలోకి మార్పు చేశారనమాట. అంటే తమిళియన్స్ ఉన్నారు కొంతమంది మన దీనిలో, వాళ్ళు కొన్ని సత్సంగాల్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారనమాట. మిగతా వేటిలోకి మనం మార్చలేదండి ఇంతవరకు ఎప్పుడు. అంటే ఇక్కడ ఈ కేంద్రంలో ఇంకా పీఠాధిపతులు, తర్వాత భగవద్గీతని అధ్యయనం చేసిన వాళ్ళు, సాహిత్యం చదువుకున్న వాళ్ళు, భారతాన్ని వాళ్ళందరితో కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో ఒక ఉపన్యాసాలు ఇప్పించడం, ప్రవచనాలు చేయించడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తున్నామండి. ఆ కాన్సెప్ట్కు తగ్గట్లుగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళని తప్పకుండా ఆహ్వానిస్తాం. అంటే మన ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత అన్నప్పుడు ఒక మార్పు మనిషిలో రావాలి. అది అలా కాకుండా ఇప్పుడు కేవలము భక్తి భావన అనేటటువంటి దాంతో వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మార్పు రావటం లేదు. ఆ మార్పు రానిదే తను తాను తెలుసుకోలేడు. తను తాను తెలుసుకోలేనప్పుడు దుఃఖం అనేది అలాగే ఉంటుంది, అజ్ఞానంతోనే ఉంటాడు. అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవటానికి జ్ఞానబోధ ఉంది, భగవద్గీత జ్ఞానబోధ ఇస్తుంది. కానీ ఆ జ్ఞానబోధ తెలిసినప్పటికీ కూడా, తను తాను తెలుసుకున్నప్పటికీ కూడా ఆత్మస్వరూపంగా దానికి మనసులో ఉన్నటువంటి మాలిన్యం అడ్డుపడతానే ఉంటుంది. అది పోగొట్టుకోమని భగవద్గీత చెప్తుంది మనకి. కానీ అది పోగొట్టుకోకుండా నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటే అది గర్వమే అవుతుంది తప్పనడిసి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అన్నమాట. తన ఆత్మస్వరూపం అని ఒకసారి తెలుసుకుంటే దానికి తగ్గట్లుగా మనసు, వాక్కు, దేహము మూడు కూడా దానికి తగ్గట్లుగా ఉండాలి. ఇక్కడ త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధి లేదనుకోండి, లేనప్పుడు ఏమవుతుందంటే పాత వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, వాటిని బట్టి మనిషి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు జ్ఞానం అన్నది ఇంకెందుకు ఉపయోగపడ్డట్లు. అంటే నేను ఏదో డాక్టర్ని చదువుకున్నాను అని చెప్పుకోవచ్చు, కానీ ఆ డాక్టర్ కోర్స్ అన్నది నాకు పనికిరాక ఎదుటి వాళ్ళకి పనికిరానప్పుడు ఉపయోగం ఏముంది దానివల్ల? ఇంకో రకంగా ఏంటంటే అహం బ్రహ్మాస్మి అని
నేను ఆత్మస్వరూపాన్ని అనుకోవటం ఒక అహంకారమే అవుతుంది తప్పనడిసి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అంటే ఈ వైద్య శాస్త్రానికి కూడా అందరినీ మిరాకిల్స్ జరుగుతున్నాయి అనేది మనం వింటున్నాము. వైద్యులు కూడా అనేక వ్యాధిగ్రస్తుల విషయంలో కానీ చాలామంది విషయాల్లో కానీ వాళ్ళు కూడా ఇది మెడికల్ మిరాకిల్ అనే మాట ఈ మధ్య చాలా వింటున్నాం కదా. దాన్ని మీరు ఒక డాక్టర్గా, అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకునే ఒక తత్వవేత్తగా, ఆత్మని దర్శించుకునే వ్యక్తిగా మీరు కూడా దాంతో ఏకీభవిస్తారా? అంటే మెరికల్స్ అనేటటువంటివి మామూలుగా ఈ జబ్బు తగ్గదు అనుకున్నప్పుడు అది నయమైంది అనుకోండి, అది మెరికల్ అనేది అనుకుంటాం. కానీ ఒకటేంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం సైకోసమాటిక్ డిజార్డర్స్ అనేటటువంటివి ఒకటి ఉన్నాయండి. అంటే సైకో అంటే మనసు, సోమ అంటే దేహం. ఇప్పుడు వచ్చి మనసు సరైన రీతిలో లేనప్పుడు మన ఆలోచనలు కానీ లేకపోతే మన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ ఇవేవి కూడా సరైన రీతిలో లేనప్పుడు దేహం రోగగ్రస్తం అవుతుంది. మనస్సును బట్టి దేహం నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలా వచ్చేటటువంటి డిసీజెస్ అన్నీ కూడా సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటున్నారు. ఇప్పుడు దేహంలో బాధపడుతుంది కాబట్టి దేహంలో ఇదిగో ఈ జబ్బు వచ్చింది అనేటటువంటిది నిర్ణయించి వాటికి సంబంధమైన మందులు వాడుతున్నారు. అది తాత్కాలికంగా తగ్గుతున్నాయి. కానీ మనసులో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ అలాగే ఉంటున్నాయి అన్నమాట. అవి ఉంటున్నప్పుడు ఇది తాత్కాలికమైనటువంటి రిలీఫే వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ అన్నది జరగటం లేదు. అది ఒక ప్రాబ్లం అవుతుంది. దీన్ని మించి ఇంకోటి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నది ఇది మరీ భయంకరమైనది. ఎట్లా అంటే ఇప్పుడు నా దేహంలో ఉన్నటువంటి కణాలు నా దేహంలో ఉన్న కణాలతోనే ఫైట్ చేసి ఇప్పుడు కొత్త రకంగా ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. వీటికి మందులు కూడా లేవు. బయట అయితే ఒక బ్యాక్టీరియానో లేకపోతే ఫంగస్ వైరస్ ఏవో అనుకోండి, వాటికి మందులు వాడతాం మనం. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నవి చాలా ప్రాబ్లమాటిక్గా ఇప్పుడు తయారైనమాట. అంటే మనిషి పాజిటివ్ ఆలోచనల నుంచి నెగిటివ్ ఆలోచనలోకి షిఫ్ట్ అవుతున్నాడు అన్నమాట. ఇది స్వార్థం ఎక్కువైపోయే అహంకారం, ఈగో పనిచేస్తుందన్నమాట. మనిషి ఈగోయిస్ట్గా ఉన్నప్పుడు అంతా కూడా ఆ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఎంత నష్టపోతున్నాను అనేటటువంటిది మనిషి గ్రహించలేకుండా ఉన్నాడు అన్నమాట. అది మనం కనుక సరి చేయగలిగినట్లయితే భగవద్గీత అంతా కూడా మనకు అదే చెబుతుంది. త్రివిధ తపస్సులు అనేది ఉంటుందండి. ఈ దేహాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఉండాలి, అలాగే మనసు ఏ విధంగా ఉండాలి, వాక్కు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది భగవద్గీత చెబుతుంది. కానీ మనం పట్టించుకోవటం లేదు. అది అవేమన్నా కష్టమా అంటే అది లేదన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు అసుర భావాలు ఇలా ఉంటాయి, దైవీ భావాలు ఇలా ఉంటాయి. నువ్వు దైవీ సంపద పెంచుకో, సుఖంగా శాంతిగా సంతోషంగా ఉంటావు, ఇక నీకు జన్మ లేకుండా ఉంటుంది. ఇదిగో ఇవన్నీ కూడా అసుర భావాలు. ఇవి ఉంటే నువ్వు ఇక్కడ సుఖపడలేవు, ఆ పై కూడా సుఖపడలేవు, దుఃఖమే ఉంటుంది నీకు. ఇవి పోగొట్టుకో అని చెప్తున్నాడు. నాకు భగవంతుడు అంటే ప్రేమ ఉంది, భక్తి ఉంది అంటారు, విశ్వాసం ఉందంట. అయినప్పుడు భగవద్గీత భగవాన్ వాచ, భగవంతుడు చెప్పారు కదా. భగవంతుడు చెప్పినప్పుడు నీకు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నువ్వు ఆచరణలో పెట్టాలి కదా. నువ్వు ఆచరణలో పెట్టలేదు అన్నప్పుడు భగవంతుడి మీద ప్రేమ ఎక్కడ ఉన్నట్లు? నీ కోరికల మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడి చుట్టూతో తిరుగుతున్నావు. అంతేగాని భగవంతుడు ఏం చెప్పారు నీ సుఖం కోసం అన్నదాన్ని నువ్వు ఆలోచించటం లేదు. ఇక్కడ ఈ మార్పు రావాలి మనలో. అంటే ఈ కేంద్రం ద్వారా మీరు చెప్పినట్టుగా బాడీ, మైండ్, సోల్ ఈ మూడుని కనెక్ట్ చేసే విధంగా భగవద్గీతలో భారత రూపంలో వ్యాసుడు అందించారు. అవన్నీ మనం తెలుసుకోగలిగితే ఈ రకమైన శారీరకమైన అనారోగ్యాలు, ముందు మానసికమైన అనారోగ్యం పోతే శారీరక అనారోగ్యాలు పోతాయి. అవన్నీ కూడా వ్యాసుడి ద్వారా మనకు వ్యాసుడు ఇచ్చాడు. అవి మనం తెలుసుకోవటం లేదు. తెలుసుకుంటే అది మెడికల్ మిరాకిలే అవుతుంది. అది ఇక్కడ మనం పొందొచ్చు అనే ఒక సందేశాన్ని మీరు ఇచ్చినట్టుగా భావించాలి. తర్వాత ఇక్కడ చూస్తే మీ చాలామంది నేను పొద్దున్న గమనించాను, వాళ్ళు చాలా స్వయం క్రమశిక్షణగా ఉంటున్నారు. పర్యవేక్షణ ఏం సూపర్విజన్ ఏం లేకపోయినా వాళ్ళే పలకరించడము చాలా స్వయం క్రమశిక్షణగా ఉన్నారు. ఒక పుట్టపర్తిలాగా, ఇంకా పుట్టపర్తిలోనే కొంత పర్యవేక్షణ ఉంటుంది, ఇక్కడ స్వయం క్రమశిక్షణగానే ఉంటున్నారు. అది
అలాగే లైటు నీలం కలరు అందరూ వాడుతున్నారు కదా, అది అది ఏంటి స్వామి అది? నీలం కలర్ అన్నప్పుడు ఇప్పుడు ఆకాశం అనేది నీలం రంగులో ఉంటుందండి. అంటే స్పేస్కి సంకేతం అన్నమాట, ఒక రకంగా శాంతికి సంకేతం అన్నమాట. అందుకని అది వాడుతున్నారు అన్నమాట. అది తర్వాత మీరు ఈ ఎల్లో పసుపు ధరించారు కదా, దీని విశిష్టత ఏంటి? ఇది లేదండి, ఇవాళ ఒక దీక్షలో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఇది అంతే. దీక్షా వస్త్రం, దీక్షా వస్త్రం ఆయన ఇచ్చారు, అందుకే తప్ప ఇది వాడటం లేదు. నేను మామూలుగా తెల్ల బట్టలే వేసుకుంటున్నాను.